మీ మీ వద్దకు మరోస్తాను. ఇప్పుడు మనకు సంబంధించిన తిరుపతి రావు గారు కూడా బీజేపీ నాయకులైనటువంటి తిరుపతి రావు గారు కూడా జాయిన్ అయిపోయారు. తిరుపతి రావు గారు ఒకసారి మీ వీడియో ఆన్ చేసుకోనండి. మీరు వీడియో ఆన్ చేసుకుంటే మేము తర్వాత మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడుతున్నారు కాబట్టి వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు 2014లో కనుక ఏదైతే మనకు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన టికెట్ దక్కినట్టయితే ఆ విషయంపై వంగవీటి రాధా స్టాండ్ చాలా బాగుంటుండే అనే ఒక వాదన ఉంది. ఈ విషయంపై మీరేంటారండి? అప్పుడు 2014లో వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వకపోవడంతోనే ఆయన ఇటు అటు మొత్తం ఒక బిన్ పే తెలుగులో ఏమంటారో తెలియదు కానీ ఉర్దూలో మాత్రం బిన్ పేందేక లోటా అంటాం మనం. బిన్ పేందేక లోటా అంటాం మరి. రంగా గారు ఇచ్చిన బ్యాకప్ కి ఆయనకి, ఆయన కుటుంబానికి, ఆయన సామాజిక వర్గానికి స్వర్గీయ వంగవీటి రంగా గారు ఇచ్చిన బ్యాకప్ కి ఆయన జీవితం మొత్తం మీద రాజశేఖర రెడ్డి గారి దయతో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు. yes sir exactly and 2004 I think that ఒక్కసారి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దయతోటి. అంటే దయతోటి అయ్యారు. అంతేగాని ఆయన రైట్ స్టెప్ తీసుకునేవాడైతే, సరైన నిర్ణయం తీసుకునేవాడైతే ఆయన ఎప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు తీసుకోబట్టి ప్రతిసారి ఫెయిల్యూర్ స్టోరీ ఆయనది కంటిన్యూస్ గా ఫెయిల్యూర్ స్టోరీ. ప్రజారాజ్యంలోకి పోయారు, ఓడిపోయారు. తర్వాత వైసీపీలోకి వచ్చారు, సీట్ రాలేదు. ఇట్లా మారడం వల్ల ఏమవుతుందంటే స్టెప్ కి అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు దిగజారిపోయి అధపాతాళానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆయన నిర్ణయాలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్న మాట వాస్తవమే కానీ ఎప్పుడు కూడా తప్పుడు నిర్ణయాలే తీసుకుంటున్నారు. ఓకే సార్, ఒక్కసారి మనం తిరుపతి రావు గారి దగ్గరికి వెళ్దాం. బీజేపీ నాయకులైన తిరుపతి రావు గారు, వెల్కమ్ టు ద 4 Sides TV అండి. ప్రస్తుతం ఏదైతే